హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినంలోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినంన విశ్రమించెను. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు భూమినంతా సృష్టించి, భూమి మీద జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, లేకుంటే మనకు సముద్రం కావచ్చు, లేకుంటే ఆకాశం కావచ్చు, చెట్లు, ఆరో దినంన మనుషుల్ని, అందరినీ సృష్టించి ఆయన 7వ రోజున విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం చూడవచ్చు. మనకొక డౌట్ రావచ్చు. అదేంటి విశ్రాంతి తీసుకోవడం ఏంటి? దేవుడు కూడా అలసిపోతాడా అనే విధంగా మనలో కొంతమందికి అనుమానం అనేది కలగవచ్చు. అయితే ఇక్కడ మనం విశ్రాంతి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడైన యేసుప్రభు వారు ఆయన పనినంతా ఆయన ముగించారు. దాన్ని 7వ రోజున విశ్రాంతి అంటున్నారు. మన జీవితాల్లో కూడా ఇక్కడ మనకు ఎలాంటి విశ్రాంతి మనం కలిగి ఉండాలంటే, యేసుప్రభు వారు మనకు ఏ పనినైతే అప్పగించారో ఆ పని అంతా మనం జరిగించాలి. ప్రతి ఒక్కరం కూడా ఈ భూమి పైన ఈరోజు మనము ఇలాగ శ్వాస తీసుకుంటూ మనం బ్రతికి ఉన్నామంటే యేసుప్రభు వారు మనల్ని ఒక పర్పస్ కోసం ఈ భూమి పైన మనల్ని ఉంచారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన మన కొరకైతే ఏ చిత్తాన్ని కలిగి ఉన్నారో అది తెలుసుకొని మనం ఖచ్చితంగా అది నెరవేర్చాలి. అది మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో దాన్ని విశ్రాంతి అని మనం చూసుకోవచ్చు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే, యేసుప్రభు వారు మీ కొరకే ఏ చిత్తం అయితే కలిగి ఉన్నారో అది తెలుసుకోండి. అంటే కొంతమందికి ఉద్యోగం కావచ్చు, కొంతమందికి బిజినెస్ కావచ్చు, కొంతమంది ఆయన సేవ కొరకే కావచ్చు, లేకుంటే కొంతమంది ఆయన కొరకే పాటలు పాడే వ్యక్తులు కావచ్చు, లేకుంటే కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, లేకుంటే కొంతమంది కార్లు డిజైన్ చేయడం కావచ్చు. రకరకాలుగా ప్రతి ఒక్కరిని ఆయన భూమి పైన ఒక్కొక్క పర్పస్ కోసం అయితే ఉంచారు. అది మనం గుర్తించి ఓకే, నా కొరకే యేసుప్రభు వారు పెట్టిన పని ఇది, అది నేను నెరవేరుస్తాను, విశ్రాంతిలో ప్రవేశిస్తాను అనే విధంగా మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఆ విధంగా మన మైండ్ సెట్ని మనం ఉంచుకోవాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని సృష్టించి 6 రోజుల్లో ప్రతి ఒక్కటి సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నారు అని రాయబడి ఉంది తండ్రి. అంటే దీన్ని బట్టి మేము ఏమర్థం చేసుకోవచ్చు అంటే, విశ్రాంతి అంటే ఏ పని అయితే ఉందో ఆ పనినంతా ముగించడము అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో, మీరు వారి కొరకే ఏ పనినైతే అప్పగించి ఉన్నారో అది వారు తెలుసుకొని, అది గుర్తించి ఆ పనినంతా జరిగించి, మీ శక్తి ద్వారా, మీ సామర్థ్యం ద్వారా జరిగించి వారు పరిపూర్ణ విశ్రాంతిలో ప్రవేశించుటకు సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మీరు వారి కొరకే ఏ చిత్తం అయితే కలిగి ఉన్నారో తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయటకు మీ శక్తినిచ్చి సహాయం చేయండి. అందులో తోడుండి నడిపించండి. ఎటువంటి ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ, నెగిటివిటీ కానీ వారికి ఎదురవ్వకుండా దుష్టత్వం నుండి వారిని కాపాడి మీరు తోడుండి నడిపించండి. వారు విశ్రాంతిలో ప్రవేశించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.